వరుస పరాజయాలతో కాస్త వెనుకబడినట్టే కనిపిస్తున్నప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన మార్కున్న హీరో నితిన్. 200 మంది కొట్టుకుంటే దొమ్మి కేసైతే అయితే ఇప్పుడు గట్టి కంబ్యాక్ కోసం సిద్ధమవుతున్నాడు. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో యువ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు ఈయన. ప్రస్తుతం సరైన కథల ఎంపికలో తప్పిదాల వల్ల కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. కానీ ఇలాంటి ఫేజ్ల నుంచి తిరిగి నిలబడటం ఆయనకు కొత్తేమీ కాదు. You touch me, I poke you. You poke me, ఎందుకంటే గతంలో కూడా ఫ్లాప్స్ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతైందే వంటి చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టి బలమైన రీఎంట్రీ ఇచ్చిన అనుభవం ఆయనకు ఉంది. 2020లో విడుదలైన భీష్మ సినిమా నితిన్ కెరీర్ లో చివరి సాలిడ్ హిట్ గా నిలిచింది. వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించడంతో పాటు నితిన్ కామిక్ టైమింగ్ ను మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చెక్, రంగ్ దే వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవటం ఆయన కెరీర్ ను కాస్త స్లో చేసింది. ఇక గత కొన్నేళ్లలో నితిన్ వరుసగా చేసిన మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రాలు కంటెంట్ పరంగా బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. ఇక 2025లో వచ్చిన రాబిన్ హుడ్ భారీ బడ్జెట్ తో రూపొందించిన కేవలం 14 కోట్ల వరకే పరిమితమై డిజాస్టర్ గా నిలిచిపోయింది. అలాగే తమ్ముడు సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచే స్థాయిలో ఉండటం నితిన్ మార్కెట్ పై ప్రభావం చూపింది. అయితే ఈ వరుస ఫ్లాప్స్ మధ్య కూడా నితిన్ గత విజయాలను గుర్తు చేసుకుంటే ఆయన కెరీర్ లో మంచి క్లాస్ అండ్ మాస్ బ్యాలెన్స్ ఉన్న చిత్రాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. ఇష్క్ సినిమా ఆయనకు రొమాంటిక్ హీరోగా కొత్త ఇమేజ్ ఇచ్చింది. గుండెచారి గల్లంతైందే యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొని బిగ్ హిట్ అయింది. ఇక భీష్మతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్టు కనిపించిన నితిన్ అదే ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు మరోసారి తన కెరీర్ ను ట్రాక్ లోకి తీసుకురావాలని నితిన్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రితికా నాయక్ ఎంపిక కావడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రితిక తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె తాజాగా చేసిన ప్రాజెక్టులు కూడా మంచి బజ్ తెచ్చుకున్నాయి. ఇక రితికా నాయక్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటూ వేగంగా ఎదుగుతోంది. హాయ్ నాన్న సినిమాలో తన పాత్రతో మరింత గుర్తింపు తెచ్చుకున్న ఆమె తేజ సజ్జతో చేసిన మిరాయి వంటి భారీ సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్టుతో తన రేంజ్ పెంచుకుంది. ఆమె టాలెంట్ ను గుర్తించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఆమెతో 3 సినిమాల డీల్ కుదుర్చుకోవటం ఆమె క్రేజ్ కు నిదర్శనం. అందుకే ఇండస్ట్రీలో ఆమెను గోల్డెన్ లెగ్ గా భావిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో నితిన్, రితికా కాంబినేషన్ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా ఈ నెలాఖరులో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుంది. కంటెంట్ బలంగా ఉంటే ఈ కాంబినేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక నితిన్ తన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆనంద్ రవి దర్శకత్వంలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీకి ఓకే చెప్పాడు. అలాగే ఆయ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అంజీతో కూడా ఓ ప్రాజెక్ట్ ఫైనల్ చేశాడు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ పై ఆయన సోదరి నిఖితా రెడ్డి నిర్మించనున్నారు. మొత్తానికి వరుస పరాజయాలు ఎదురైనా కూడా నితిన్ ఇంకా గేమ్ లోనే ఉన్నాడు. సరైన కథ, సరైన టీం పడితే మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించే సామర్థ్యం ఆయనకుంది. ఇప్పుడు అందరి చూపు ఆయన తదుపరి సినిమాలపైనే ఉంది. ఈసారి నితిన్ నిజంగానే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. వరుస పరాజయాలతో కాస్త వెనుకబడినట్టే కనిపిస్తున్నప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన మార్కున్న హీరో నితిన్. 200 మంది కొట్టుకుంటే దొమ్మి కేసైతే అయితే ఇప్పుడు గట్టి కంబ్యాక్ కోసం సిద్ధమవుతున్నాడు. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో యువ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు ఈయన. ప్రస్తుతం సరైన కథల ఎంపికలో తప్పిదాల వల్ల కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. కానీ ఇలాంటి ఫేజ్ల నుంచి తిరిగి నిలబడటం ఆయనకు కొత్తేమీ కాదు. you touch me, I poke you. You poke me,
ఎందుకంటే గతంలో కూడా ఫ్లాప్స్ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతైందే వంటి చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టి బలమైన రీ ఎంట్రీ ఇచ్చిన అనుభవం ఆయనకు ఉంది. 2020లో విడుదలైన భీష్మ సినిమా నితిన్ కెరీర్ లో చివరి సాలిడ్ హిట్ గా నిలిచింది. వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించడంతో పాటు నితిన్ కామిక్ టైమింగ్ ను మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చెక్, రంగ్ దే వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవటం ఆయన కెరీర్ ను కాస్త స్లో చేసింది. ఇక గత కొన్నేళ్లలో నితిన్ వరుసగా చేసిన మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రాలు కంటెంట్ పరంగా బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. ఇక 2025లో వచ్చిన రాబిన్ హుడ్ భారీ బడ్జెట్ తో రూపొందించిన కేవలం 14 కోట్ల వరకే పరిమితమై డిజాస్టర్ గా నిలిచిపోయింది. అలాగే తమ్ముడు సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచే స్థాయిలో ఉండటం నితిన్ మార్కెట్ పై ప్రభావం చూపింది. అయితే ఈ వరుస ఫ్లాప్స్ మధ్య కూడా నితిన్ గత విజయాలను గుర్తు చేసుకుంటే ఆయన కెరీర్ లో మంచి క్లాస్ అండ్ మాస్ బ్యాలెన్స్ ఉన్న చిత్రాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. ఇష్క్ సినిమా ఆయనకు రొమాంటిక్ హీరోగా కొత్త ఇమేజ్ ఇచ్చింది. గుండెజారి గల్లంతైందే యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొని బిగ్ హిట్ అయింది. ఇక భీష్మతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్టు కనిపించిన నితిన్ అదే ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు మరోసారి తన కెరీర్ ను ట్రాక్ లోకి తీసుకురావాలని నితిన్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రితికా నాయక్ ఎంపిక కావటం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రితిక తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె తాజాగా చేసిన ప్రాజెక్టులు కూడా మంచి బజ్ తెచ్చుకున్నాయి. ఇక రితికా నాయక్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటూ వేగంగా ఎదుగుతోంది. హాయ్ నాన్న సినిమాలో తన పాత్రతో మరింత గుర్తింపు తెచ్చుకున్న ఆమె తేజ సజ్జతో చేసిన మిరాయి వంటి భారీ సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్టుతో తన రేంజ్ పెంచుకుంది. ఆమె టాలెంట్ ను గుర్తించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఆమెతో 3 సినిమాల డీల్ కుదుర్చుకోవటం ఆమె క్రేజ్ కు నిదర్శనం. అందుకే ఇండస్ట్రీలో ఆమెను గోల్డెన్ లెగ్ గా భావిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో నితిన్, రితికా కాంబినేషన్ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా ఈ నెలాఖరులో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుంది. కంటెంట్ బలంగా ఉంటే ఈ కాంబినేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక నితిన్ తన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆనంద్ రవి దర్శకత్వంలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీకి ఓకే చెప్పాడు. అలాగే ఆయ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అంజీతో కూడా ఓ ప్రాజెక్ట్ ఫైనల్ చేశాడు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ పై ఆయన సోదరి నిఖితా రెడ్డి నిర్మించనున్నారు. మొత్తానికి వరుస పరాజయాలు ఎదురైనా కూడా నితిన్ ఇంకా గేమ్ లోనే ఉన్నాడు. సరైన కథ, సరైన టీం పడితే మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించే సామర్థ్యం ఆయనకుంది. ఇప్పుడు అందరి చూపు ఆయన తదుపరి సినిమాలపైనే ఉంది. ఈసారి నితిన్ నిజంగానే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.